దానికి ఒక విధమైన ఆర్బిట్ అంటే కక్ష తిరిగే మార్గాన్ని ఏర్పడతాడు దేవుడు. అది ఆయన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మన జ్ఞానం, మీకు మన మధ్యలో ఉన్న జ్ఞానము అసలు ఎందుకు పనికిరాదు. అయితే మరి అనంత జ్ఞాని, అంత గొప్ప జ్ఞాని ఏం దేవుడు మనకున్నప్పుడు మరి మనకేంటి? మనం ఎలా ఆ దేవుని దగ్గర మనం ఉండాలి? ఆ దేవుని జ్ఞానాన్ని మనం ఏ విధంగా మనకు ఉపయోగపడేటట్టుగా దేవునితో మనం ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా దీన మనసులో ఉంటే ఆయన జ్ఞానం, ఆ జ్ఞానవంతుడైన దేవుడు మన వైపు తిరుగుతాడు. మనం భూమి మీద ఈ భూమి మీద సృష్టించినటువంటి దేవుడికి ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఈ భూమి మీద ఆయన కాలు పెడితే ఆయన చిన్న స్టూలుపేట మీద కాలు పెట్టినట్టుగా ఉంటుంది. అలాంటి భూమి మీద మనం ఒక ఇసుక రేణులు లాంటి వాళ్ళు. ఇసుకలో ఒక రేణుకి ఎంత వాల్యూ ఎంత ఉందో అలా మన జీవితాలు. అయినా మన జీవితాన్ని మనకి రక్షకుడిగా, మన ప్రభువుగా, మన తండ్రిగా ఆయన ప్రతి ఒక్కరిని గమనించుకుంటూ ఉంటున్నాడంటే మరి ఆయన అనంత జ్ఞాని కాబట్టి మరి అలాంటి అనంత జ్ఞాని దగ్గర మనం ఎలా ఉండాలి, ఆయన జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ రోజు మనం విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు మన యొక్క వాక్య ధ్యానంలో అనంత జ్ఞాని అయిన మన దేవుడు. మరి ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 3 అధ్యాయం 5వ వచనం. ఇదే ఈ రోజు మన అంశము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికను. ఇది ఈ రోజు మన యొక్క అంశము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికను. ఎందుకంటే నీ దేవుడు అనంత జ్ఞాని కాబట్టి. అసలు నీ సొంత బుద్ధిని, సొంత ఆలోచనలు, సొంత చిత్తాన్ని అసలు ఎక్కడ వాడద్దు అంటున్నాడు. చాలా మంది మరి సొంత నిర్ణయాల మీద ఆధారపడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా నమ్మకం ఉంచుకో అంటే విశ్వాసం ఉంచు అని అర్థం అవుతుంది. విశ్వాసమైనటువంటి మనము ఏ విషయమైనా సరే, చిన్నదవనండి పెద్దదవనండి, ముందు మనం దేవుని శక్తి మీద ఆధారపడాలి. కానీ అదే దేవుడు మనల్ని పుట్టించి ఆయనే మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యాల మీద, తెలివితేటల మీద ఆధారపడకూడదు. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఏ విషయమైనా కానివ్వండి, మనం విశ్వాసం కాబట్టి దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఏ విషయమైనా మన దేవుని శక్తి మీద ఆధారపడాలి. చాలా మంది మన సొంత శక్తి మీద ఆధారపడతారు. ఎవరి శక్తి మీద, ఎవరి నాలెడ్జ్ మీద, ఎవరికి ఉన్నటువంటి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడతా ఉంటారు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నిన్నెవరు పుట్టించారు? ఆయనే కదా. మరి నీకు ఇచ్చిన జ్ఞానం ఎవరిది? ఆయనదే కదా. ఆ జ్ఞానాన్ని చూసుకునే నువ్వు గర్వపడిపోయి దేవుని జ్ఞానాన్ని మర్చిపోతున్నావు. ఎంత అవివేకము! నీకు ఇచ్చిన జ్ఞానంలో, ఆయనకున్న జ్ఞానంలో చాలా 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 ఒక పాయింట్ కూడా ముందు చెప్పాం కదా, మన జీవితమే ఒక ఇసుకరేణండి. అలాంటిది నీ జీవితమే ఒక ఇసుకరేణం అంటే నీకు ఎంత జ్ఞానం పెట్టుంటాడు ఇసుకరేణలో? ఎన్నో వేల వంతులు పెట్టుంటాడు. ఆ జ్ఞానం చూసుకుని మెరిసిపోతే మరి దేవుని దగ్గర అనంత జ్ఞానం అయిన దానికి మీరు లిమిట్లెస్ జ్ఞానం ఉంది. అందుకు మరి ఆయన ఆశ్రయించాలనేది నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఏ విషయమైనా సరే ముందు మనము దేవుని శక్తి మీద, దేవుని మీద ఆధారపడాలి, ఆయన జ్ఞానం మీద ఆధారపడాలి. అంతేగాని మన శక్తి సామర్థ్యాలు, మన తెలివితేటలు, మన ఆలోచనలు, మన నిర్ణయాల మీద మనం అసలు ఆధారపడకూడదు. ఏ విషయమైనా ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని ప్రార్థించు. దేవుని దగ్గర నీ సమస్య, దేవుని దగ్గర నీ అవసరము, దేవుని దగ్గర నీ బాధ, నీ కష్టము ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడే నీకు గైడ్ చేస్తా ఉంటాడు. దేవుడే నీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. దేవుడే నిన్ను ఎవరిని కలవాలో చెప్తాడు. దేవుడే నువ్వు ఎక్కడికి వెళ్ళని ప్రేరణ నీకు ఇస్తా ఉంటాడు. చాలా మంది దేవుని ప్రేరణ అర్థం చేసుకునే వారు ఆ దేవుడు చెప్తున్నా సరే అర్థం చేసుకునే ఉంటాం. చాలా మంది మనం ఆ విధంగా దేవుని నడిపింపు పోగొట్టుకున్న వాడు అవుతాం. అందుకే మనం ఎప్పుడు దేవునితో ఏకాత్మతో అనుసంధానమై ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడా లేదా ఇతరుల ద్వారా నాతో చెప్తున్నాడా అనేటువంటి తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి. అలాంటి అనుసంధానం అంటే దేవునితో మనం అలాంటి బంధం కలిగి ఉండకపోతే మనం ఈ లోకంలో చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. చాలా మంది ఈ రోజుల్లో మరి అవి ఇవి చాలా కంప్యూటర్స్ వచ్చినాయి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బాగా ఎక్కువగా ఉంటున్నాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్తది వచ్చిందనమాట. మరి మన జర్మనీలోనే ఎక్కడ అసలు చర్చే పాస్టర్ గారు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రోబో తోటి చర్చనే నడిపించేసారు. అంటే మానవుడి యొక్క వెర్రితనము ఎట్లా అవుతుందో చూడండి. టెక్నాలజీ నమ్మొద్దని నేను అంటలేదు, టెక్నాలజీని ఫాలో అవ్వద్దని నేను అట్లా. టెక్నాలజీ ఖచ్చితంగా మనం వాడాలి, కంపల్సరీగా వాడాలి. అందరూ మనం అప్డేట్ అవ్వాలి. టెక్నాలజీతో పాటు మనకి జ్ఞానంతో అభివృద్ధి చెందించుకోవాలి. కానీ ఆ టెక్నాలజీని వాడుకొని ఆ టెక్నాలజీని ఆధారపడి ఆ టెక్నాలజీని నమ్ముకుని మరి కొంతమంది ఈ రోజుల్లో దేవునితో పని లేదనుకుంటున్నారు, దేవుడు లేడు అనుకుంటున్నారు. మరి వాడి బానిసగా మారిపోయి నేను నీ తెలివితేటలకు గొప్ప అనుకుంటున్నాను. అందుకు దేవుడు ఒక మాట అంటున్నాడు. మరి సామెతలు 3:7 అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటున్నాడు. నేను ఈ విషయాన్ని కూడా నా సొంత విషయాలు చెప్పట్లేదు, నేను వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎవరన్నా ఏదైనా వాక్యం కానీ మెసేజ్ కానీ చెప్పారంటే అది అతని సొంత విషయాలా లేకపోతే ఇంకా ఏదన్నా ఉందా అనేది బైబిల్లో ఉందా లేదా అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువు వారే చెప్పారు, చాలా మంది బోధకులు అబద్ధకులు వస్తారు, అబద్ధ బోధకులు రకరకాలైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధకులు వస్తారని చెప్తాడు. అందుకని ఈ రోజుల్లో ఎవరి సందేశాలు వినాలి, ఎవరి విషయాలు వినాలి. ఒకడు అవునంటాడు, ఒకడు కాదంటున్నాడు, ఒకడు యేసుప్రభువు దేవుడే కాదంటున్నారు. అలాంటప్పుడు మనకు ఒక విధమైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. అదంతా ఏంటంటే ఈ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఈ విని చదివి మనం కూడా ఈ టెక్నాలజీ నిజమే కదా, అన్ని చేసిన టెక్నాలజీ ఇది కూడా కరెక్టేనేమో అన్నట్లుగా మనం చేస్తుంది. కానీ అది ఏ టెక్నాలజీ అయినా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అయినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మన బైబిల్లో దానికి సంబంధించిన ఉందా లేదా అని ఈ రోజుకి మనం చూసుకుని మనం దాన్ని కనుక పరిశీలిస్తేనే, అది ఉంటేనే అతను చెప్పింది కరెక్ట్ తప్ప వేరే కాదను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. నువ్వు జ్ఞానమని నువ్వు అనుకున్నావా, నేను అనంత జ్ఞానం రా బాబు అంటున్నాడు దేవుడు. నీ జ్ఞానం కాదు, నా జ్ఞానం గురించి ఆలోచిస్తే నేను అనంత జ్ఞానాన్ని. నీ జ్ఞానం లిమిట్ ఉంది, నా జ్ఞానానికి లిమిట్ లెస్. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ మై విజ్డమ్. అంటే అలాంటి లిమిట్ ఉన్న కొంచెం మిడిమిడి జ్ఞానంతో, కొంచెం తెలిసిన జ్ఞానంతో నువ్వు వెరగబీస్తుంటే అనంత జ్ఞానం మన దేవుడు ఉన్నప్పుడు మనం ఆయన మీద ఆధారపడ్డాడు. ఈ రోజు మనకు చదవబడిన వాక్యం బట్టి ఏంటది, సామెతలు 3:5 నీ సోబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా నమ్మికతో. అంటే నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, నీ సొంత ఆలోచనలు తీసుకోవద్దు, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా నమ్మిక. నువ్వు ఏదన్నా చేయాలని సంకల్పించినా, ఏదన్నా కొత్తగా చేయాలనుకున్నా, ఎప్పుడు జరిగే చేయాలనుకున్నా, ప్రతిరోజు జరిగే చేయాలనుకున్నా కానీ దేవునికి మీద ఆధారపడి దేవుని దగ్గర నుంచి చేయాలన్నది ఈ రోజు వాక్యం యొక్క సారాంశం. ఈ రోజు మనం చదవబడిన ఈ వాక్యం నిజంగా చెప్పాలి, సామెతల గ్రంథంలో చాలా అద్భుతమైన వాక్యం అన్నమాట. ఒక వ్యక్తి జీవితాన్ని మరి అది నిజంగా వాక్యం ఏంటి, నీ సౌబుద్ధిని ఆధారం చేసుకుంటే నమ్ముకుంటున్న మాట నిజంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక వ్యక్తి జీవితాన్ని ఆ మాట ఏం చేస్తుందంటే నీతిమంతుడిగాను, మరి ఆ వ్యక్తికి ఒక నీతిమంతుడు జీవించడానికి ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించడానికి అది దారి చూపిస్తుంది. అంటే ఏ వ్యక్తి అయితే సొంత నిర్ణయాల మీద ఆధారపడ దేవుని నిర్ణయాల మీద ఆధారపడతాడు ఆ వ్యక్తి మరి నీతిమంతుడిగా జీవిస్తాడట, సంతోషంగా జీవిస్తాడట. కాబట్టి మనం అది మనకు దారి చూపిస్తుంది ఇది ఈ వాక్యం. అలాంటప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలనేది మనం ఇక్కడ ముఖ్యాంశం. ఎందుకంటే లిమిట్ తో మన లిమిట్ ఉంది మన జ్ఞానానికి, ఆయన జ్ఞానానికి లిమిట్ లేదు. కాబట్టి ఆయన మీదే మనం ఆధారపడాలి, ఆయన మీదే విశ్వాసం ఉంచాలి, ఆయన మీదే నమ్మకం ఉంచాలి. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే మనకి ఒక 2 విషయాలు మనకి బాగా పరిశీలనగా కనపడతాయి. ఏంటి ఆ 2 విషయాలంటే, ఒకటి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అనేది ఒకటి, రెండోది నీ పూర్ణ హృదయంతో ఏదో నమ్మిక. 2 విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా వాటిని ధ్యానం చేద్దాం. ఒకటి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మరి ప్రతి విషయంలో మాటలో చెప్పాలంటే అది సంతోషకరమైన విషయం అయినా,
దుఃఖకరమైన విషయమైనా, మంచి అయినా, చెడైనా గాని, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆనందం వచ్చినా, అలాంటి సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు, కొన్ని ఆలోచనలు తీసుకునేటప్పుడు మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఏంటంటే మన మన జ్ఞానం దేవుని జ్ఞానం ముందు చాలా చాలా చిన్నది అని. మనకి ఏదైనా చిన్న జబ్బు వచ్చింది అనుకోండి, మన వెంటనే ఈ రోజుల్లో ఉన్న విషయం చాలా ఓపెన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా చిన్నదైనా సరే వెంటనే ఏం చేస్తాం మనం? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తామా? కాదు. దాని స్పెషలిస్ట్ ఎవరు ఉన్నారు, 500 ఎవరండి, 600 ఎవరండి, కన్సల్టెంట్ ఇచ్చి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ యొక్క సలహాలు తీసుకుని మరి ఆ డాక్టర్ యొక్క మందులు వాడతాం. అంటే ఏంటి? ఈ ఆర్ఎంపీ డాక్టర్ కంటే ఆయన జ్ఞానం ఎక్కువ ఉందని, ఆయన నాలెడ్జ్ ఎక్కువ ఉందని. కాబట్టి మరి మన దేవుడు అనంత జ్ఞానైన దేవుడు అన్నప్పుడు మరి ప్రతి విషయంలో మనం ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎట్లా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి? మనం ప్రార్థన ద్వారా వెళ్ళాలి, లేకపోతే ఆయన్ని వినయ విధేయతతోటి, ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది, నీ ముందు పెడుతున్నాను ఆయన ప్రార్థన ద్వారా మరి ఆయన బ్రతిమాలుకుంటూ, ఆయన వేడుకుంటూ, మరి ఆయన్ని మనం ఒక మాటలో చెప్పాలని మొరపెట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యను తెలియచేయాలి. ఎందుకంటే ఆ సమస్యలు తెలియజేయటం అంటే మనం దేవుని మీద నమ్మకం ఉంచమంటే, ఇక్కడ సుబుద్ధిని ఆధారం చేసుకున్న విషయం మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే సొంత నిర్ణయాన్ని అసలు ఆధారం చేసుకోవద్దు, సొంత ఆలోచనలు తీసుకోవద్దు. ఏ నిర్ణయం అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు. ప్రభా వృద్ధుల లెగ్గానే మనం ప్రార్థన చేయాలి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవ ఒక నూతన దినము నా జీవితంలో ప్రవేశపెట్టేందుకు మీకు వేలకొద్ది వందనాలు తండ్రి. గత రాత్రి అంతా కాచి కాపాడిన స్తోత్రాలు తండ్రి. నా జీవితంలో మరే దినం ప్రసాదించిన సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఇట్లయిన స్తోత్రాలు తండ్రి అని చెప్పి ఏమని అడగాలి? ప్రభా నేను తీసుకునే ఏ నిర్ణయమైనా, వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా నడుచుకోవడానికి నాకు సహాయం చేసి నన్ను చెయ్యి పట్టుకుని నడిపించు ప్రభా. నేను సొంతంగా ఏమీ చేయకూడదు ప్రభా. మనం పరిశుద్ధాత్మ దేవుని ఉదయాన్ని అడగాలి మనం మొట్టమొదటిగా. అప్పుడు నీతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక ఆదరణకర్తగా, ఆ సత్యస్వరూపమైన ఆత్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. ఆయన అందుకే మన దగ్గర ఉండడానికి ఒక ఆదరణకర్తగా మనం పంపించబడ్డాడు. ఆయన మనకి ఎల్లవేళలా మనకు సహాయం చేయడానికి ఆయన మనకు అంత్య దినం వరకు మనలో ముద్రించబడి ఉన్నాడు. ఆయన మనతో పాటు లాక్ చేయబడ్డాడు. ముద్రించబడటం అంటే ప్రింట్ చేయటం కాదు, లాక్ అంటే ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన మనం చనిపోయే అంత్య దినం వరకు మనకు సహాయం చేయడం కోసం ఆయన వేడుకోవడం మన వాళ్ళకి చాలా మంది తెలియట్లా, ఆయన నడిపింపుని కోరటం చాలా మంది తెలియట్లా. నా సొంత నిర్ణయం ఉంది ప్రభా, నీ సొంత నిర్ణయం కావాలి ప్రభా, నీ చిత్తాధారం నేను నడవాలి ప్రభా అనే మాట చాలా మంది తెలియక అనట్లేదు. అక్కడే మనం చాలా రాంగ్ స్టెప్ చేస్తున్నాం. ఒక్క మాట పొద్దున్నే మీరు అనండి, ప్రభా నా సొంత నిర్ణయం తీసుకోవడానికి నేను అపజయాన్ని పొందుకోకూడదు ప్రభా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుని నీ చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకుని అన్నిట్లో జైలు పొందాలి ప్రభా అని పొద్దున్నే ప్రార్థన చేయండి. మీకు ఆ రోజు అపజయాలనే రావు. కాబట్టి మనం సౌబుద్ధిని అంటే సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మొదటి విషయం తెలుసుకున్నా. రెండో విషయం, ఆ చదవని వాక్యంలో ఏముంటుంది? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం. ఇందాక చెప్పాను కదా, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం. దానికి ఒక మంచి వాక్యం ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. దానికి సామెతలు 16:3 ఒక వాక్యం ఉంటుంది. ఏంటంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. అంటే ఇందాక చెప్పింది అనమాట, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను కదా. ఆ సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్తున్నాడు చక్కని వాక్యం అనమాట. చూడండి, ఈ వాక్యం మనకి ఎంతగా ఇందాక మనం అనుకున్న దానికి, నీ పనుల భారం, నీ పనుల భారం ఏదైతే ఉందో యెహోవా మీద ఉంచయ్యా, ప్రయాసపడే భారం వస్తున్న వారు నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. నీ పనుల భారము, నీ సమస్యల భారం అంతా యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశము సఫలమవుతుంది. ఎప్పుడైతే నీ భారాన్ని సమస్యలు యెహోవా మీద ఉంచుతావో, తండ్రి దేవుని మీద ఉంచుతావో, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తావో,
అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 16:3 సామెతలు 16:3 నేను చెప్తాను కాదు. ఎప్పుడైతే దేవుని దగ్గర నీ సొంత నిర్ణయాలు కాకుండా ఆయన నిర్ణయం కోసం వెళ్తావో నీ ఉద్దేశం సఫలమవుతాయి. ఏ ఉద్దేశం కోసం అయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావో, ఏ సమస్య కోసం అయితే దేవుని దగ్గరికి వెళ్ళావో, ఏ అవసరం కోసం అయితే దేవుని దగ్గరికి వెళ్ళావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది సామెతలు 16:3 మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు రెండో విషయం చూస్తే మనం సమృద్ధిని ఆధారం చేసుకున్నాక తెలుసుకున్నాము నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికంతో అనేది రెండో విషయం. ఆ రెండో విషయం ఏంటి? పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక అంటే ఏంటి? చాలా మంది మనం ఏం చేస్తామంటే సగం దేవుని మీద ఆధారపడతాం, మిగతా సగం మన చుట్టూ ఉన్న వాటి మీద మన మీద ఉంచుకుంటాం. అంటే దేవుని ప్రార్థన చేస్తా ఉంటాం, ఎక్కడో డౌట్ అవుతుందని, అవుతుందో లేదో అని, లేకపోతే ఏం చేయాలని మరి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి లాగా ఈ క్రికెట్ ఆడేవాళ్ళు లేకపోతే కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ టీం ఏం చేస్తారంటే ప్లాన్ ఏ అని ఉంటుంది, మెయిన్ ప్లాన్. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో ప్లాన్ బి అని ఉంటుంది అనమాట. వాళ్ళకి వెంటనే వాళ్ళు ఆ స్టైల్ ఆఫ్ గేమ్ మార్చేస్తారు అనమాట. మార్చేసి ఇక్కడ మనం ఎక్కువగా గెలిచేటట్లేదు కాబట్టి వెంటనే ప్లాన్ బిలోకి వెళ్ళిపోతాం. ఆ ప్లాన్ ని బి పద్ధతి వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు అనుకోండి. అట్లా మనం అలా దేవుడి విషయంలో ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డికి వెళ్ళకూడదు. మనకున్నది ఒకే ఒక దేవుడు, అనంత జ్ఞానైన దేవుడు, ఖచ్చితంగా నెరవేర్చగల దేవుడు. కాబట్టి ఆయన పూర్ణ హృదయంతో ఆయన ఏదో నమ్మకం ఉంచాలన్నమాట. సగం దేవుని మీద, మిగతా సగం మన చుట్టూ ఉన్న వాటి మీద ఉంచకూడదు. పూర్ణ హృదయంతో దేవుని మీద విశ్వాసం అంటే నమ్మకం ఉంచడం అంటే ఏంటి? మనలో దేవుని ఎళ్ళ మన నిజంగా దేవుని ఎళ్ళ, మన తండ్రి అయిన దేవుని ఎళ్ళ లోతైన నిజమైన భక్తి, వినయము కలిగి ఉంటే అదే పూర్ణ హృదయంతో దేవుని ఎందు నమ్మకం కలగదు. నీలో ఉండాల్సింది ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయన ఎందు ఉండాలంటే ఏంటి? నీకు దేవునిలో లోతైన నిజమైన భక్తి ఉండాలి, లోతైన భక్తి ఉండాలి, నిజమైన భక్తి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్ముతున్నట్లు లెక్క అన్నమాట. ఎలాంటి సందేహం లేకుండా దేవుని మాటలకు, దేవుని వాగ్దానానికి మనము కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుంది దానికి కట్టుబడి ఉండాలి మనం. ఎందుకంటే మరి ఆయన్ని నమ్ముతున్నాం కాబట్టి, ఆయన విశ్వాసం ఉంటున్నాం కాబట్టి. చెప్పాను కదా, పూర్ణ హృదయంతో దేవుని నమ్మకం అంటే ఏంటి? మనం లోతైనటువంటి దేవుని ఇలా లోతైనటువంటి నిజమైన భక్తి కలిగి, వినయం కలిగి ఉండటం అన్నమాట. పూర్ణ హృదయంతో దేవుని ఇలా నమ్మకం ఉండటం అంటే అలా మనకు చూస్తే నిజంగా ఆయన యొక్క మాటలో దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యంలో ఏం చెప్తున్నాడు, ఏం చేయమన్నాడు, ఏం చేయకూడదు అన్నాడు, ఆయన వాగ్దానాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓహో, దేవుడు ఇది చేయమన్నాడు, ఇది చేయొద్దన్నాడు కాబట్టి నేను చేయను, కాబట్టి దేవుని మీద ఆధారపడతా, దేవుని వాక్యం లోపడతా అనేది మనకు ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం పూర్తిగా ఆయన పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు మనం విశ్వాసం ఇచ్చేవాళ్ళతో. దీనికి మనకు చక్కటి ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. నేను కొంచెం ఆ వాక్యం చదవాలని నేను ఇష్టపడతా. మీకు అందరికి ఒక 2 నిమిషాలు నేనే చదువుతాను. అది ఆదికాండం. మన అబ్రహాం గారు ఎంత విధేయత ఉంటాడు చూద్దాం. ఆదికాండం 12:1-3 గబగబా చదువుతాను. అది చూడండి. ఆదికాండం 12:1-3 యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నుండి వెళ్ళము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశ్రయంగా ఉండువు. నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ ఆశ్రయించబడినని అబ్రహాం తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఈ చక్కని మాట ఆకారంతోనండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. అసలు అబ్రహాము ఎక్కడికి వెళ్ళమంటాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఏ దేశానికి వెళ్ళమంటాడు? ఆ దేశం ఎంత దూరం ఉంది? ఆ దేశంలో భాష ఏంటి? ఆ దేశంలో ఏముంటాయి? ఎటు వెళ్ళాలి? అవన్నీ ఏం తెలీదు. వెంటనే దేవుడు చెప్పాడు, నువ్వు లేచి నీ తండ్రి దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి నేను నీకు చూపించే దేశం వెళ్ళు అంటున్నాడు. ఇంకా ఆయనకి ఏం చూపించని చెప్పలేదు. ఆయన నడిపిస్తాడు దేవుడు మధ్యలో. నువ్వు వెళ్ళు, స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడు. అబ్రహాము అలాగే చేశాడు. మరి అది మనం చాలాసార్లు ఈ విషయం మనం మాట్లాడుకున్నాం. అంటే దేవుని యొక్క మాటకి విధేయరావటం, పూర్ణ హృదయంతో యందు నమ్మకం అంటే ఈ అబ్రహాం గారిని మనం ఒక
మంచి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఆఖరిగా మనం ఎప్పుడైతే మనం దేవునికి విధేయులుగా ఉంటామో దేవుడు మనకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయనే కల్పించుకుని మన యొక్క ప్రతి కార్యము మనకు అనుగ్రహిస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆఖరిగా 2 వాక్యాలు చూసుకుని మనం ముగించుకున్నాం. కీర్తన 37:5 ఒక వచనం ముందు. కీర్తన 37:5లో నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇది కూడా ఇంత ముందు చదువుకున్నలాగానే ఉంటుంది చూస్తే, కానీ కొంచెం తేడా ఉంది. ఏంటంటే కీర్తన 37:5 నీ మార్గము యెహోవా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మార్గం అంటే అంత నడిచే మార్గం అని అప్పుడే కాదు. ఇది నువ్వు ఏ పని చేసినా, ఏ నిర్ణయం చేసుకున్నా, ఏ బిజినెస్ చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా, మరి ఏ ఆలోచన ఉన్నా, మరి ఏ యొక్క కుటుంబ వ్యవస్థలో ఏదైనా ఒక మరి సంబంధాలు తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఆ మార్గాన్ని యెహోవాకు అప్పగించాలంట ఫస్ట్. రెండోది ఏం చేయాలంటే మనం ఆయన నమ్ముకోవాలంట. మూడవది ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకుంటావో, ఆయనకు అప్పచెప్తావో నీ కార్యం ఆయన నెరవేరుతాడు. నేను చెప్తుంది అది వాక్యం. ఈ కీర్తన 37:5 నీ మార్గముని ఒక అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం చేయండి. చక్కగా ఉంది. ముందు నువ్వు దేవుడికి అప్పచెప్పు, తర్వాత ఆయన నమ్ముకో, నీ కార్యం అయిపోయింది. దట్స్ ఇట్. అంటే చాలా సింపుల్ కదండి. దేవుడిని నమ్ముకోవడం, మనం మన యొక్క మార్గాన్ని ఆయనకు అప్పచెప్పడం, మనం చేయాలనుకున్న కార్యాన్ని ఆయన పాదం దగ్గర పెట్టడం, ఆయన విశ్వసించడం, నీ కార్యం అయిపో. అదే మరి ఆయన పూర్ణ నమ్మకం అంటే. ఆఖరిగా మనము మన కుటుంబం పూర్తిగా శాంతి సమాధానంతో ఉండాలంటే మనం నేర్చుకున్నట్లుగా మనంతగానే అయినటువంటి మన ప్రభువుని, మన దేవుని యందు మనం పూర్తిగా ఆధారపడాలి. ఆయన అంటే విశ్వాసం ఉంచాలి. మనం ఈ వాక్య బిడ్డలు ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో శాంతి సమాధానంతో చక్కగా ఉండి, ఎలాంటి అశాంతి, ఎలాంటి అలజడి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, గొడవలు వస్తాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ సహజమే. ఈ యొక్క మానవ జీవితంలో అవి రాకుండా ఉంటే నువ్వు అసలు దేవుని మర్చిపోతావు. కాబట్టి అందుకోసమన్న దేవుడిని ఒక్కసారి దేవుని యొక్క ఎవరైతే దేవుని విశ్వాసం ఉన్నారో దేవుడు ఖచ్చితంగా కొన్ని సమస్యలు తీసుకొస్తాయి. కానీ దాని గురించి మనం భయపడకూడదు. సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడు అంతకంటే పెద్దవాడు, అందుకని అనంత జ్ఞాని. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం ఆయనే చూపిస్తాడు. కాబట్టి మన కుటుంబం పూర్తి శాంతి సమాధానంతో ఉండాలంటే అనంత జ్ఞాని అయినటువంటి మన దేవుని మీద మనం ఆధారపడాలి. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. దీని గురించి కూడా మంచి వాక్యం ఉంది. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద పూర్తిగా అనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతూ, ఎలా అనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తుందో వాక్యం కూడా మనతో మాట్లాడు. ఎవరి మనసు నీ మీద పూర్తిగా అనుకున్నాడు. ఎప్పుడు మనసు పూర్తిగా ఉంటది? దేవుని మీద విశ్వాసం ఉండి, దేవుని మీద నమ్మకం ఉండి, ఆయన నన్ను రక్షించగల సామర్థ్యుడు, ఆయన ఈ సమస్య నుంచి విడిపించగల సామర్థ్యుడు, మరి నాకు ఆయన దిక్కు, ఆయనే నా రక్షకుడు అని నువ్వు నమ్ముతావో అప్పుడు నీ మనసు పూర్తిగా ఆయన మీద నువ్వు డిపెండ్ అవుతావు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ణ శాంతిగా వానుగా కాపాడుతావు. ఎలా అనగా అతను నీ ఎందుకు విశ్వాసం ఉంటాడు. నిజమే, మరి విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని మనల్ని ఏం చేస్తాడు, మనం ఏ సమస్యతో వెళ్తున్నామో ఆ సమస్యలను తీసేసి శాంతి సమాధానం ఇచ్చి పూర్ణ శాంతి గలవానుగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు, అంత అనంత జ్ఞాని మనకున్నాడు. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా మరి ఈ రోజు నుంచి ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, సమస్యని కాదు ఏ విషయమైనా సరే ముందు దేవుని యందు పెట్టి మనం దాని గురించి మన నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన కార్యం చేస్తాడని తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ఆ విధంగా చేసుకుని దేవుని దగ్గర నుంచి సకల ఆశీర్వాదాలు పొందుకున్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించిన